హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్ వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే వ్యూయర్స్, లెట్ గో టు అవర్ టాపిక్. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంటర్జెక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జెక్షన్ కూడా ఒక పార్ట్ అని మనకు తెలుసు. ఇంటర్జెక్షన్ అంటే తెలుగులో ఆశ్చర్యార్థకం. ఇంటర్జెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ used to express a particular emotion or sentiment or strong feeling or sudden emotion like surprise, joy, excitement, etc. Interjection is one of the parts of speech. Interjection అనేది parts of speech లో ఒక భాగం. Used to express a particular emotion or sentiment or strong feeling or sudden emotion. ఈ ఇంటర్జెక్షన్ అనేది పర్టికులర్గా కొన్ని ఎమోషన్స్ని తెలియజేయడానికి, అలాగే సెంటిమెంట్ని తెలియచేయడానికి, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని తెలియచేయడానికి, సడన్ ఎమోషన్స్ని తెలియచేయడానికి యూజ్ చేస్తాం. లైక్ సర్ప్రైజ్, జాయ్, ఎగ్జైట్మెంట్, ఎట్సెట్రా. సర్ప్రైజ్ అవ్వడం అంటే ఆశ్చర్యపోవడం, జాయ్ సంతోషం, ఎగ్జైట్మెంట్ ఇటువంటి ఫీలింగ్స్ని తెలియచేయడానికి మనం ఉపయోగించే వర్డ్స్ని ఇంటర్జెక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఔచ్, ఉష్, వావ్, యా, ఆహ్, బింగో, ఓ, ఓ, ఊప్స్, ఔచ్, ఇప్పి, ఎట్సెట్రా. ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్స్కి ఎగ్జాంపుల్స్. మనం ఈ వర్డ్స్ని కొన్ని సందర్భాల్లో మన ఎమోషన్ని, సెంటిమెంట్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని, సడన్ ఫీలింగ్స్ని తెలియచేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ ఔచ్. ఔచ్ అంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు మనం అబ్బా అని తెలుగులో అంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో ఔచ్ అంటాం. ఇష్. ఇష్ అంటే సైలెంట్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, ఇష్ అని మనం అంటాం కదా, అది ఇంగ్లీష్లో ఇష్. వావ్, మనం ఏదైనా ఆశ్చర్యపోయినప్పుడు ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి వావ్ అంటాం. అదేవిధంగా యా, ఆహ్, బింగో, ఓ, ఓ, ఊప్స్, ఔచ్, ఇప్పి ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్కి ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్లో టైప్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్. సెకండ్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్. థర్డ్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్. ఫోర్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్. ఫిఫ్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్. సిక్స్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ సారో. సెవెంత్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ రిలీఫ్. ఎయిత్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ యాంగర్. నైన్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ ఫియర్. ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్లో రకాలు. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్లో ఫస్ట్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఇండికేట్ ద ఎమోషన్ ఆఫ్ వార్మ్త్ టు ద పర్సన్ మీటింగ్ విత్. అంటే మనం ఎవరినైనా కలిసినప్పుడు వారిని పలకరించడం కోసం ఈ ఇంటర్జెక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ గైస్. ఇందులో హాయ్ అనేది ఇంటర్జెక్షన్. మనం పలకరించడానికి అంటే గ్రీటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఈ హాయ్ అనేది ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్ అవుతుంది. అలాగే హలో ఎవ్రీబడి, ఇక్కడ కూడా హలో అని మనం పలకరిస్తున్నాం. ఈ సెంటెన్స్లో హలో అనేది ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్ అవుతుంది. హాయ్, హలో ఈ విధంగా పలకరించడానికి లేదా గ్రీట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ఇంటర్జెక్షన్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ ఫర్ గ్రీటింగ్ అవుతాయి. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్లో సెకండ్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఇండికేట్ ఇమ్మీడియట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మనం జాయ్ని అంటే సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేయడం కోసం ఈ ఇంటర్జెక్షన్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హుర్రే వీ వన్ ద మ్యాచ్. హుర్రే మనం ఈ మ్యాచ్ గెలిచాం. ఈ సెంటెన్స్లో హుర్రే అనేది జాయ్ని, హ్యాపీనెస్ని అంటే మన సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఈ హుర్రే అనేది ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్ అవుతుంది.
అలాగే వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ఈ సెంటెన్స్లో వావ్ అనేది ఇంటర్జెక్షన్. అలాగే ఈ వావ్ అనేది జాయ్ని, హ్యాపీనెస్ని, ఎంత అందంగా ఉంది సీనరీ అని మన సంతోషాన్ని తెలియజేయడానికి, హ్యాపీనెస్ని తెలియజేయడానికి ఈ వావ్ అనే ఇంటర్జెక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ వావ్ అనేది ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో థర్డ్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అప్రూవల్ ఆర్ అగ్రిమెంట్. అంటే స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ అప్రూవల్, మనం అప్రూవ్ చేయడాన్ని అంటే అంగీకరించడాన్ని, అగ్రిమెంట్ మనం ఒప్పుకోవడాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కోసం ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డన్. ఈ వెల్డన్ అనే ఇంటర్జెక్షన్ మనం ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్గా యూజ్ చేస్తాం. వెల్డన్, యూ హ్యావ్ సంగ్ బ్యూటిఫుల్లీ. నువ్వు చాలా అందంగా పాడావు. వెల్డన్, యూ హ్యావ్ సంగ్ బ్యూటిఫుల్లీ. ఇక్కడ మనం తను అందంగా పాడింది అనే విషయాన్ని మనం ఒప్పుకుంటున్నాం. బ్యూటిఫుల్గా పాడినట్లుగా మనం అప్రూవ్ చేసాం కాబట్టి ఈ సెంటెన్స్లో వెల్డన్ అనేది ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్ అవుతుంది. వెల్డన్ లాంటి వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్లో ఫోర్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్. మనం ఒకరి అటెన్షన్ తీసుకోవడం కోసం, అలర్ట్ చేయడం కోసం, అటెన్షన్గా ఉండడాన్ని అందరినీ చెప్పడం కోసం మనం ఈ ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిజన్, ఐ హ్యావ్ నెవర్ కాపీడ్ యూ. లిజన్, విను, నేను నిన్నెప్పుడూ కాపీ చేయలేదు. ఇక్కడ మనం లిజన్ అనే వర్డ్ని ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ కోసం యూజ్ చేస్తాం. అంటే నేను నిన్నెప్పుడూ కాపీ చేయలేదు అని మనం అంటే ఒకరితో వారి అటెన్షన్కి ఒకరికి మనం తెలియజేయడానికి ఈ లిజన్ అనే వర్డ్ని యూజ్ చేసాం కాబట్టి ఈ లిజన్ అనేది ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో ఫిఫ్త్ వన్ ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్. అంటే మనం సర్ప్రైజ్ అవ్వడాన్ని, మన ఆశ్చర్యపోవడాన్ని తెలియజేయడం కోసం ఈ ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్ని యూజ్ చేస్తాం. ఐ ఆమ్ ప్లీజ్డ్ టు మీట్ యూ. మనం ఒకరిని చూసిన వెంటనే సర్ప్రైజ్ అయ్యి వాళ్ళని పలకరించినప్పుడు ఐ ఆమ్ ప్లీజ్డ్ టు మీట్ యూ అని పలకరిస్తాం. అలాగే హే, వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని మనం ఆశ్చర్యంగా అడిగినప్పుడు హే అనేది ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్ అవుతుంది. హే ఇటువంటివన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్కి ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో సిక్స్త్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ సారో. This type of interjection is used in the sentence to express the emotion of sadness. Sadness, sorrow అంటే మన బాధను తెలియజేయడం కోసం యూజ్ చేసే ఇంటర్జెక్షన్స్ని ఇంటర్జెక్షన్స్ ఫర్ సారో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్, హీ ఈజ్ డెడ్ నౌ. ఎవరైనా చనిపోతే మనం అయ్యో పాపం చనిపోయాడు అంటాం. అంటే అలాస్, అయ్యో, హీ ఈజ్ డెడ్ నౌ, అతను చనిపోయాడు. అలాగే ఔచ్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అబ్బా చాలా నొప్పిగా ఉంది అంటాం. అంటే ఔచ్, అబ్బా, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఔచ్, అబ్బా, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా నొప్పిగా ఉంది. ఈ సెంటెన్స్లో ఔచ్, ఈ సెంటెన్స్లో అలాస్, ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఫర్ సారోకి ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో సెవెంత్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ రిలీఫ్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ రిలీఫ్ ఆర్ రిలాక్సేషన్. మనం రిలీఫ్ని, రిలాక్సేషన్ని తెలియజేయడానికి యూజ్ చేసే ఇంటర్జెక్షన్స్ని ఇంటర్జెక్షన్ ఫర్ రిలీఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద హాట్ టబ్ ఈజ్ రిలాక్సింగ్. మనం బాగా అలసిపోయినప్పుడు వేడి నీళ్ళ టబ్లో స్నానం చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఆహా, ఈ హాట్ టబ్ చాలా రిలాక్స్డ్గా ఉంది. ఈ సెంటెన్స్లో అనేది ఇంటర్జెక్షన్ ఫర్ రిలీఫ్కి ఎగ్జాంపుల్. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో ఎయిత్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ యాంగర్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ యాంగర్. యాంగర్ అంటే కోపం. మనం కోపాన్ని తెలియజేయడం కోసం యూజ్ చేసే ఇంటర్జెక్షన్స్ని ఇంటర్జెక్షన్స్ ఫర్ యాంగర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ARGH, దీన్ని మనం అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ARGH అంటాం. అంటే ద బైక్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎప్పుడైనా సడన్గా బైక్ ఆగిపోయి బైక్ స్టార్ట్ అవ్వకపోతే మనం చాలా కోపంగా, యాంగర్లా అంటే చాలా కోపంగా ఈ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అంటాం. అలాగే ఇంగ్లీష్లో ద బైక్ ఈజ్ నాట్ వర్కింగ్. ఈ సెంటెన్స్లో ఈ ARGH అనేది
ఇంటర్జెక్షన్ ఫర్ యాంగర్కి ఎగ్జాంపుల్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్లో 9th వన్ ఈజ్ ఇంటర్జెక్షన్ ఫర్ ఫియర్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ ఫియర్. ఫియర్ అంటే భయం. మనం భయాన్ని తెలియజేయడం కోసం యూజ్ చేసే ఇంటర్జెక్షన్స్ని ఇంటర్జెక్షన్ ఫర్ ఫియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిక్స్ ద కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ మై క్రాస్ మై బడ్జెట్. అంటే రెనోవేషన్ అంటే పునరుద్ధరించడం, అంటే మరమ్మతులు చేయడం, పునరుద్ధరించడం, అటువంటి వర్క్స్ని రెనోవేషన్స్ అంటాం. ద కాస్ట్ ఆఫ్ రెనోవేషన్, ఈ కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ అనేది మే క్రాస్ మై బడ్జెట్, నా బడ్జెట్ని మించిపోతుంది. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు ద కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ మే క్రాస్ మై బడ్జెట్. రెనోవేషన్ కోసం అయ్యే ఖర్చు నా బడ్జెట్ని మించిపోతుందని చెప్పి మనం ఫియర్, భయపడినప్పుడు ఎక్స్ అయ్యో ఎక్స్ అనే ఇంటర్జెక్షన్ని యూజ్ చేస్తాం. ఎక్స్ ద కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ మే క్రాస్ మై బడ్జెట్. అయ్యో ఈ కాస్ట్ నా బడ్జెట్ కంటే ఎక్కువైపోతుంది అని మనం భయపడుతున్నప్పుడు ఎక్స్ ద కాస్ట్ ఆఫ్ రెనోవేషన్ మై క్రాస్ మై బడ్జెట్ అంటాం. ఈ సెంటెన్స్లో ఎక్స్ అనేది ఇంటర్జెక్షన్ ఫర్ ఫియర్కి ఎగ్జాంపుల్. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.